అకాల వర్షాలకు నిర్మల్ జిల్లా రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖానాపూర్లో భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం, గన్నీ బ్యాగ్స్ పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలంటూ అన్నదాతలు మండిపడ్డారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అట్లకు 15 రోజులు అయ్యే దోకుదామంటే వాళ్ళకి తీరని లేదు, దోకుతలేరు. ఈ అడ్లన్నీ ఇట్లా తడిసిపోయి, ఇక సీసీ రోడ్డు లేదు, ఏమి లేదు, దేని మీద పోసుడు. మేము ఎట్లా పరిస్థితి, మా ఇసుధరలు ఎట్లా కావాలా, ఏం కావాలా, ఎట్లా బతుకుడు? ఇది నిన్నే దడిసినాక వీటిని ఎటు మోసుకొని పోవుడు, ఏడ పోసేస్తుడు, ఏం చేసుడు వీటిని? మరి పరిస్థితి ఎట్లా చేస్తారు, ఏం చేసుడు? ఇది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి ఎంత మేర పంట నష్టపోయింది? నష్టపోయిన రైతులు ఏమంటున్నారు? హాయ్ మాధవి, ఈ అకాల వర్షాలు మాత్రము రైతులను పూర్తిగా నిండా ముంచుతాయని చెప్పవచ్చు. గత 4-5 రోజులు కూడా అడపదడప అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు నిర్మల్ నియోజకవర్గంలో, అలాగే బోత్ నియోజకవర్గంలో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. దీంతో ధాన్యాన్ని అమ్ముకునేందుకు పిఎస్సి సెంటర్లో తీసుకొచ్చిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నేను రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా ఎండిన పంటను అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పిఎస్సి సెంటర్ లో గత వారం రోజుల నుంచి కూడా కొనుగోలు సజావుగా కొనసాగడం లేదు. అయితే రైతులు పదే తమ కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పి ఇటు అధికారులకు, అటు పిఎస్సి సిబ్బందికి, వరి ధాన్యం కొనుగోలు నిర్వాహకులకు ప్రాధాయపడుతున్నప్పుడు కూడా ఏమాత్రం కనుకరించడం లేదు. దీంతో పూర్తిగా ఎండిన ధాన్యం తడిచిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు మాత్రం లాభోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల్లో కూడా ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వారు ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం కానీ ఇటు అధికారులు మాత్రం ఏమాత్రం కనికరించడం లేదు. అయితే ఈ పిఎస్సి సెంటర్ లో ఖానాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ మహిళా రైతు తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తాము ఎంతో కష్టపడి 6 కాలం కష్టపడి వరి పంటను పండించడం జరిగిందని, ఈ పండించిన వరి పంటను తాము ఆరబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ఇక్కడ పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. కంటనీరు పెట్టడం జరిగింది. ఇప్పటికి అయితే ఈ తడిసిన ధాన్యాన్ని ఇక్కడ కనీసం ఎండబెట్టేందుకు కనీస సౌకర్యాలు లేవని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. నేను రాత్రి వర్షం కురుస్తుందని చెప్పేసి రాజు, తడిసిన ధాన్యాన్ని ఎవరైనా అధికారులు చూడడానికి వచ్చారా? అధికారులు ఏమైనా దీని మీద స్పందించారా? సాయమాది ఇప్పటి వరకు కూడా అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేదు. కనీసం వాళ్ళు ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా సందర్శించలేదు. గత వారం రోజుల్లో కూడా అకాల వర్షాలు కురిసినప్పుడు కూడా వీరు మాత్రం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల క్రితం కూడా ఈ ముదోల్ నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షం కారణంగా, అకాల వర్షం కారణంగా కూడా
చాలా చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం జిల్లా స్థాయిలో కలెక్టర్ కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన కారణంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే ఇప్పటికే పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని కొనేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని రైతులు కోరడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో మాత్రం ఇలాంటి అధికారుల నుంచి స్పందన రావలేదు. ఇప్పటికి కూడా ఈ రోజు ఈ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షాలు ఇప్పటికే ఖానాపూర్లో రాత్రి వర్షం కురగా ఈ రోజు నిర్మల్ నియోజకవర్గంలో వర్షం పడుతుంది. అలాగే ఇటు ముదోల్ నియోజకవర్గంలోని ముదోల్, బైన్సా, లోకేశ్వరం, కుంటాల, కుబీర్, బైన్సా పట్టణాలలో అలాగే మండలాల్లో అకాల వర్షాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు, ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరగలేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ తడిసిన ధాన్యాన్ని కాపాడేందుకు కూడా, అంటే వరి ధాన్యం తడవకుండా కాపాడేందుకు టార్పాలిన్లు కానీ ఏదైనా పాలిథిన్ కవర్లు కానీ ఇచ్చే ఏర్పాట్లు సైతం చేయలేదు. అయితే గత వారం రోజులు కూడా ఈ ఖానాపూర్ పిఎస్సి సెంటర్లో మొత్తం దుర్భర పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. గత వారం రోజులు కూడా ఈ వరి ధాన్యం కొనుగోలు చేయడంలో తాత్సారం చేయడంతో తాముకు ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే హమాలీలు లేరని ఒక కుంటి సాకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో. ఓవైపు హమాలీలు లేరు అని చెప్పేసి ఓవైపు, అలాగే ఇటు గోనె సంచులు లేవు అని చెప్పేసి, అలాగే ఈ వరి ధాన్యం పెద్ద ఎత్తున వచ్చినందున తరలించేందుకు తమకు లారీలు సరిపడా లారీలు లేవని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి చూసినా అని వరి ధాన్యం కొనుగోలు మాత్రం రైతులు అష్ట కష్టాలు పడిన పరిస్థితి కనిపిస్తుంది. తాము 6 కాలం కష్టించి పనిచేసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యడంతో తాము ఎంతో నష్టపోతున్నామని, తమకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం ఈ రైతు బంధు కానీ ఎలాంటి సహాయం అందినప్పటికీ కూడా తాము అప్పు చేసి పంటలను పండించడం జరిగిందని, అయితే తాము అప్పు చేసి పండించిన పంటలు పూర్తిగా తమ కళ్ళ ఎదుటే నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం కొనుగోలులో వేగవంత చర్యలు చేపట్టాలని, అలాగే ఈ తడిసిన ధాన్యాన్ని కొనాలని వెంటనే ఒక ప్రకటన చేయాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.